పడించిన పండవయు నీవేనా ఆత్మదాహము తీర్చిన యంబడించిన పండవు కలవరపడిన కొండల వైపునా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలిదనా కొదువతో నేను కుమిలిదనా సర్వకృపానిధి సంపదల నిధివి సర్వకృపానిధివి సంపదల నిధివి సకలము సకలము చేయగలని సకలము సకలము చేయగలని వైద్యుడా కన్నులెత్తుదునే చూసెదా సకలము చేయగలని వైపినా కన్నులెత్తి చూసెదా కలవరపడిన కొండల వైపునా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము. సహోదరులారా, మోసోదినియ సంఘము అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలయనగా బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. వారికి బహు శ్రమలు విస్తరించినాయి. సంఘములో శ్రమలు విస్తరించటం వలన వారు అభివృద్ధి పొందారు. సంఘములో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మన మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఆయన మనతో చెప్పాడు. ఇప్పుడు శ్రమల వలన ఇప్పుడు బంగారం తీసుకెళ్ళి కంసాలయనకి ఇచ్చినప్పుడు కంసాలయన ఏం చేస్తాడు? అగ్గిలో వేసి దాన్ని మలినవన్నీ తీసేసి దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షిస్తూ మనల్ని ప్రేమిస్తున్నాడు. మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన సంభవించదని దేవుడు చెప్పాడు. మాసోదియ సంఘము వారు బహుశ్రమల వలన, కష్టాలు గుండా, శ్రమల గుండా, బాధల గుండా వెళ్తున్నారు. మన ఉద్యోగంలో, వ్యవసాయంలో, ఫ్యాక్టరీల్లో, వ్యాపారాల్లో ఎన్ని శ్రమలు ఎదురవుతున్నాయి. ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మన రాజ్యము శాశ్వత రాజ్యము. పరలోక రాజ్యంలో మనము ఆయనతో యుగయుగాలు ఉండాలంటే కొంచెము పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో మనము ఓర్పు ఉన్నదా, నెమ్మది ఉందా, సహనం ఉందా అని దేవుడు పరీక్షిస్తాడు. అలా పరీక్షించినప్పుడు కొద్ది శ్రమల వలన మనము మెరుగ్గా, ఓర్పుతో, సహనముతో ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధపడతాం. అలా సిద్ధపడాలి అంటే ఏం చేయాలి? శ్రమలు పొందాలి.
అలా శ్రమలు పొందినప్పుడు మనము చూడండి, దుష్టులు ఆలోచపు నడవక, పాపులు మార్గం నిలవక, అపహాస్యుల చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. మనకి వాక్యము నేర్పిస్తుంది ఏమిటంటే, దివారాత్రము వాక్యాన్ని సేవించాలి, వాక్యం మీద ఆధారపడాలి, వాక్యానుసారంగా జీవించాలని. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు మనం కష్టం వచ్చినా, ఏమీ లేకపోయినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దాన్ని జయించేవారిలాగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ఎంత బాధన్నా సరే దిగమంకుని శ్రేష్టమైనది జవాబు దొరికేదాకా ఎదురు చూస్తాం. అంటే దీనికి వాక్యము మనకి శ్రేష్టమైనది, నెమ్మదిస్తుంది, ఓర్పునిస్తుంది, సహనాన్ని ఇస్తుంది. పొట్టులాగా మనం ఉండకుండా, పొట్టు గాలి వస్తే ఎగిరిపోతుంది, కానీ అదే చెట్టు అయితే ఫలాలు ఇస్తుంది. మసోదియా సంఘము వారు దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. మసోదియా సంఘంలో దేవుని కృపను గురించి మనకు తెలియచేయుచున్న విషయాలు చూద్దాం. ఎలాగనగా వారు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను దాతృత్వంతో బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో పరిశుద్ధల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదు, సామర్థ్యము కంటే ఎక్కువగా తమ కంటే తాము ఇచ్చరని సాక్ష్యమిచ్చుచున్నాను. పౌలు చాలా పట్టణాలు తిరిగి సువార్త చేశాడు. సువార్త చేసినప్పుడు వాళ్ళు నిరుపేదలు, బహు నిరుపేదలు, కానీ తన్ను పోషించి అతన్ని నిలబెట్టిన వారు ఎవరంటే మసోదియా సంఘం వారు కొంచెం నిలబెట్టారు. ఎందుకంటే మనం ఊపిరి ఎలా తీసుకుంటున్నామో దైవ సేవకుడికి కావలసిన డప్పు కానీ, దశమ భాగము కానీ కావాలి. అలా కావలసినప్పుడు చాలా బాధల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా, సేవ కుంటిపడకుండా దాన్ని నడిపించడానికి పౌలు ముందుకు వెళ్తున్నాడు. మన సేవలో, మన జీవితాల్లో మనకి కలిసి రావాలంటే సేవ ఆగకూడదు. సేవ సావుతో సమానం. సేవ ఎప్పుడు కూడా ఆగకూడదు, ఊపిరితో సమానం. అలా సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరు? పౌలు. మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనిచున్నాను, వాళ్ళు నిరుపేదలైనను. వాళ్ళు నిరుపేదలు, ఒక పూట ఉంటే ఒక పూట లేనివారు, దాతృత్వంతో బహుగా విస్తరించిన వాళ్ళు, పనుల్లో అభివృద్ధి, వాళ్ళ జీవితాల్లో అభివృద్ధి, వాళ్ళ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు, వాళ్ళ పొలాల్లో పంటలు, వాళ్ళ ఊర్లో బహుగా విస్తరించుట, ఆశీర్వదించుట పౌలు చూస్తున్నాడు. రోజు మన విషయంలో దేవుని ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇచ్చును. మనం బహుగా ఫలించాలంటే, మనము దేవుని పాదాలు పట్టుకోవాలంటే మన సేవ ఆగకూడదు. సేవ ఆగకుండా మనం నిరుపేదలైన మనం పేదలకి ఇవ్వటంలో కానీ, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చటంలో కానీ, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చటంలో కానీ, అంతా సమానత్వంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు, మనం గ్రహించుకున్నప్పుడు, ఇచ్చటంలో ఉన్న ఆనందము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము బహుగా ఆశీర్వదించబడతాం. నిరుపేదలే దాతృత్వంతో ఇచ్చి బహుగా విస్తరించబడ్డారు.
కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఆగలేదు. పరిచర్య ఆగకుండా బహుగా విస్తరించింది. పౌలు ఇప్పుడు మనకి ఈ సంఘము పరిచయం చేస్తున్నాడంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి ఆశీర్వదించబడ్డారు. ఇవ్వటం అంటే నాకిమ్మని అడగటం లేదు. మీరు మీ పక్కన అడుక్కునే వాళ్ళు ఉంటారు, అనేక రీతిలుగా బాధపడే వాళ్ళు ఉంటారు, శ్రమల గుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు, కష్టాల గుండా ఉండే ఉంటారు. దాతృత్వంతో నెమ్మది మనస్సు కావాలంటే, వినయ భావం కావాలంటే సహాయపడటం, ఇవ్వటం నేర్చుకోండి. ఇవ్వటం నేర్చుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. వాక్యాన్ని వింటున్నారు, వాక్యంతో పాటు ఇవ్వటం కూడా నేర్చుకోండి. బహుశ్రమల వలన పరీక్షించబడుతున్నారు, అత్యధికంగా ఆశీర్వదించబడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా సోదయ సంఘం వారు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి అయా మేము తెలుసుకున్నాం. వారు బహు నిరుపేదలైనను ఆశీర్వదించబడ్డారు. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, కనికరించావు, కృప ఇచ్చావు. అయా మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని స్థిరపరచు, మమ్మల్ని సిద్ధపరచు. తండ్రి, వాక్యం వింటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆత్మదాహము తీర్చగలవు, వెంబడించిన బండవవు నీవేనా. ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడిన కొండల వైపునా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధి సంపదలనిధివి, సర్వకృపానిధివి సంపదలనిధివి. సకలము సకలము చేయగలని, సకలము సకలము చేయగలని వైపినా. కన్నులెత్తుదును చూసెదా. సకలము చేయగలని వైపినా. కన్నులెత్తి చూసెదా. కలవరపడిన కొండల వైపునా కన్ను